కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో ఎమ్మెల్యే దేవవరప్రసాద్ రిటైర్డ్ ఐఏఎస్లతో కలిసి తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని బాధితుడు వెంకటపతి రాజా ఆరోపించారు. ఎమ్మెల్యే అవినీతి ఆగడాలపై పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయన్నారు. తనపై కేసులు పెట్టి హింసిస్తున్నారని, దీనికి పోలీస్ వ్యవస్థ పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై భౌతిక దాడులకు సైతం పాల్పడుతున్నారని ఆరోపణలు చేశారు. నిస్వార్థంగా సేవ చేస్తున్న తనకు పేరు వస్తుందన్న అసూయతో ఎమ్మెల్యే దేవవరప్రసాద్ కుట్రలు చేస్తున్నారన్నారు. ఈ క్రమంలో తనపై 4 కేసులు బనాయించారని, ఎన్నికల్లో పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి తాము ఎమ్మెల్యే గెలుపు కోసం కృషి చేశామని, గెలిచిన తర్వాత ఎమ్మెల్యే తమను వేధింపులకు గురి చేయడం బాధ కలిగించిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. కొంత ఇబ్బందికరమైన వాతావరణం సృష్టించినప్పుడు నేను కార్యకర్తలకు అండగా వెళ్ళడం తోటి అప్పుడు కొంత మాకు ఏమైతుందంటే ప్రొటెక్షన్ కోసం వెళ్ళాను. కార్యకర్తల ప్రొటెక్షన్ కోసం వెళ్ళినప్పుడు మనకి అనుగుణంగా వచ్చిన కేసులే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. రాపాక వరప్రసాద్ గారి ఎలక్షన్ దొంగ ఓట్ల కేసు అయితే దాంట్లో నేనే పిటిషనర్ని. ఈ ఓఎన్జీసీ మీద 25 కోట్ల రూపాయలు ఫైన్ వేసింది, దాంట్లో కూడా నేనే పిటిషనర్ని. రాపాక గారు రోడ్డు ఒకటి ఇంట్లో వేసుకున్న దానికి అదొక కేసు జరుగుతుంది, దానికి నేనే పిటిషనర్ని. 24లో దేవా వరప్రసాద్ ఐఏఎస్ ఆయనకి మా రాజోలు నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున టికెట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు నేనే వారిని ఏంటంటే పార్టీ వారికి సహకారంగా ఉండమంటే నేను ఒక 3-4 నెలలు అక్కడి నుంచి వచ్చి అతనికి అన్ని విధాలుగా చేదోడు బాదోడుగా ఉంటూ ఎలక్షన్కి అందరిలాగా నేను ఒక కీలక పాత్ర వహించి గెలుపుకి కారణమయ్యాం. 40,000 మెజారిటీ రావడం జరిగింది. ఇదేంటంటే ఇది వీళ్ళు జలస్ తోటి వీళ్ళు ఎంత అక్కడ ఉండి చేస్తున్నా, నేనేమో విదేశాల్లో ఉంటాను. విదేశాల్లో ఉండి కూడా నేను పని 100% నాది సక్సెస్ రేట్ ఉంది. ఆ జలస్ తోటి వీళ్ళు ప్రతి చోట కూడా నాకు కొంత వ్యతిరేకంగా చేయడం మొదలుపెట్టారు. వ్యతిరేకంగా చేయడం మొదలుపెట్టడము, అసభ్యంగా మాట్లాడడం, కించపరచడం, నాకు ఏదైనా ఎవరైనా సపోర్ట్ చేస్తూ ఉంటే బెదిరించడం, ఇట్లాంటివి ఎలక్షన్ ముందు నుంచి చేస్తున్నారు పార్టీలో. వచ్చిన తర్వాత దేవవరప్రసాద్ గారిని నేను అడగడం జరిగింది, వాళ్ళకి న్యాయం చేయమని అడగడం జరిగింది. 50 మందిని తీసుకొచ్చి నా మీద అటాక్కి ప్లాన్ చేశాడు. ఆ లోపల ఉండిపోవడం జరిగింది ఫంక్షన్ హాల్లో. ఇతను బయట 50 మందిని పెట్టుకుని బయటకు వస్తే నా మీద అటాక్ చేద్దామనే ఉద్దేశంతో అక్కడ వెయిట్ చేసినప్పుడు నేను కాసేపు ఉండి వెళ్ళిపోతారులే అన్న ఉద్దేశంతో అప్పుడు పోలీసు వారికి చెప్పడం జరిగింది. లోకల్లో ఉన్న పెద్దలు వెళ్ళి తప్పు ఇది, ఇక్కడ ఇలా చేయడం కరెక్ట్ కాదు, ప్రైవేట్ ఫంక్షన్ ఇది, వెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది. బట్ 19 నుంచి 24 వరకు జరిగిన సంఘటనలో నా మీద ఎక్స్ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో 26 రిప్రజెంటేషన్స్ ఇచ్చారు, కంప్లైంట్స్. దాంట్లో 4 SC/ST. ఏది కూడా ఒక్కటి కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరగలేదు. ఎందుకంటే మేము ప్రతిదీ చట్ట పరిధిలోనే ఉండేవాళ్ళం. దీనికి పోలీసు వ్యవస్థ పూర్తిగా సహకరిస్తుంది. పోలీసు వ్యవస్థ పూర్తిగా ఎమ్మెల్యే గారితో కొల్యూడైపోయింది. రాజోలు నియోజకవర్గంలో అనేక అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. నియోజకవర్గంలో జనసేన పార్టీని ఇతను నాశనం చేసే తీసుకెళ్తున్నారు, వైసీపీని సపోర్ట్ చేసే విధంగా వెళ్తున్నారు. అది మాకు నచ్చడం లేదు. అతను ఇప్పటికన్నా పద్ధతి మార్చుకుని పార్టీకి అనుకూలంగా పార్టీ స్టాండ్ ప్రకారం చేసుకోగలిగితే సరే. ఇది ఎస్పీ గారు దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా వారు ఏ విధమైన చర్యలు తీసుకుంటారో వారు సరిచూసుకోవాలి. లేదంటే కనుక నా మీద ఏమాత్రం దాడి జరిగినా ఎస్పీది దేవవరప్రసాద్ గారిదే